ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇప్పటి వరకు ఏ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను రివ్యూ ఇవ్వలేదు. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ, హెయిర్ రివ్యూస్ గురించి కానీ, ఏ దాని గురించి కూడా ఇప్పటి వరకు మన ఛానల్లో బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి రివ్యూ. ఫస్ట్ టైం మన ఛానల్లో నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని నుంచి హెయిర్ సీరం అనేది యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎలా యూజ్ అయింది, ఆ ప్రోడక్ట్స్ వర్తేనా కాదా, నాకు ఎలా యూజ్ అవుతుంది, ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి లివాన్ హెయిర్ సీరం యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లివాన్ హెయిర్ సీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా యూజ్ అవుతుంది, నాకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ లివాన్ హెయిర్ సీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ లివాన్ హెయిర్ సీరం వచ్చేసి నా మ్యారేజ్ బ్యాక్ అంటే మ్యారేజ్ బిఫోర్ నుంచే యూజ్ చేస్తున్నాను. లివాన్ హెయిర్ సీరమ్ ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. లివాన్ హెయిర్ సీరమ్ వచ్చేసి డైలీ యూజ్ చేయొచ్చు, మనం హెడ్ బాత్ చేశాక కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. లివాన్ హెయిర్ సీరమ్ వచ్చేసి హెడ్ బాత్ చేశాక ఎలా యూజ్ చేస్తారు, మళ్ళీ లివాన్ హెయిర్ సీరమ్ వచ్చేసి డైలీ కూడా యూజ్ చేస్తారు. మళ్ళీ డైలీ ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ లివాన్ హెయిర్ సీరమ్ వచ్చేసి మనం హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవాలి. 1 డే తర్వాత హెడ్ బాత్ చేయాలి. లేదు అంటే 1 అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. అంటే మనం తల స్నానం చేసిన తర్వాత డ్రై క్లాత్ తోటి తల అనేది మంచిగా తుడుచుకోవాలి. ఇంకా తల స్నానం చేసిన తర్వాత తల తుడుచుకున్న తర్వాత కంపల్సరీ తలకు దువ్వెన పెట్టద్దు, అంటే కోమ్ చేయొద్దు. కోమ్ చేయక ముందే తల తుడుచుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తల తుడుచుకున్నాక 5 మినిట్స్ తర్వాత ఒక 5 డ్రాప్స్ మన చేతిలో వేసేసుకొని, లివాన్ సీరం 5 డ్రాప్స్ మన చేతిలో వేసేసుకొని మన చేతికి బాగా అప్లై చేసేసుకొని తలకు పెట్టుకోవద్దు. తలకు కాకుండా మన హెడ్ అంటే మన హెయిర్ అంటే మన జుట్టుకు కింది బాగా అప్లై చేసుకోవాలి. లివాన్ హెయిర్ సీరం వచ్చేసి డైలీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డైలీ మనం తల దువ్వుకోక ముందు ఒక 3 డ్రాప్స్ మన జుట్టుకు అప్లై చేసేసుకొని కింది భాగం హెడ్కు అప్లై చేయదు, మన కింది భాగం తలకి అప్లై చేసేసుకొని 2 మినిట్స్ తర్వాత తల అనేది దువ్వుకోవాలి. మన తల కూడా మన జుట్టు కూడా చిక్కులు కాకుండా ఉంటుంది, మన జుట్టు కూడా ఊసిపోకుండా ఉంటుంది. మన జుట్టు షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన తల కూడా మంచిగా చూడటానికి మంచిగా కనిపిస్తుంది. ఈ లివాన్ హెయిర్ సీరం ఎందుకు యూజ్ చేస్తారంటే మన జుట్టు చిక్కులు కాకుండా ఉంటది, మన హెయిర్ ఊసిపోకుండా ఉంటది. అందుకే ఈ లివాన్ హెయిర్ సీరం అనేది అప్లై యూజ్ చేస్తాము. మళ్ళీ లివాన్ హెయిర్ సీరం వచ్చేసి మన తలకు ఆయిల్ పెట్టుకున్నాక పెట్టుకుంటారు, కొంతమంది తెలీదు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు పెట్టుకోకూడదు, అందుకే చెప్పాను. మళ్ళీ కొంతమంది తెలియదు అని. ఓకే ఫ్రెండ్స్, లివాన్ హెయిర్ సీరం వచ్చేసి మన సూపర్ మార్కెట్లో కానీ చిన్న షాపింగ్ మాల్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా అలా దాంట్లో కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో మనకు ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే చాలా తక్కువ కూడా వస్తుంది. ఇది చాలా వర్త్ 100 లేదు అంటే 50 రూపీస్ 150లోనే దొరుకుతుంది. లేదు షాంపూ అంటే షాంపూ కూడా మనకు 15 రూపీస్కి వస్తుంది, దాంట్లో కూడా దొరుకుతుంది. లేదంటే మీరు ఫస్ట్ షాంపూ తీసుకోండి, అంటే షాంపూ ప్యాకెట్స్ లెక్క కూడా దొరుకుతాయి లివాన్ హెయిర్ సీరం. అలా తీసుకొని మీకు యూజ్ అయితే అప్పుడు బాటిల్స్ అనేది ఆన్లైన్లో మీకు ఆఫర్స్ ఉన్నప్పుడు బుక్ చేయండి. లేదంటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకోండి, చిన్న షాప్లో కూడా దొరుకుతాయి. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసి ఉంటుంది, అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లేదు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళ అమ్మాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలకు తెలియదు, వాళ్ళకైనా తెలుస్తుంది. నా వల్ల ఒక్కొక్కరికైనా 1 మెంబర్ కన్నా యూజ్ అవుతుందని నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి నేను చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు యూజ్ అవుతుంది, వర్త్ అంటే చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఎక్కువ అమౌంట్స్ పెట్టి తీసుకొని మళ్ళీ మనకి అది పడక చెయ్యక ఎందుకు తక్కువ అమౌంట్లో తీసుకొని కొంచెం బెటర్. అంటే ఇది చాలా ఎక్కువ వర్క్ అవుతుంది అని చెప్పాలి, నార్మల్గా వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లివాన్ హెయిర్ సీరం ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మన హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా హెయిర్ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా 2 పార్ట్స్. ఫస్ట్ ఇలా ఇక్కడ 1 పార్ట్ ఇలా బ్యాక్ అనేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక ఈ లివాన్ సీరం వచ్చేసి హెడ్కి పెట్టుకోవద్దు, అంటే మన తలకి అస్సలు అప్లై చేసుకోవద్దు. ఇలా హెయిర్కి మనకు కింద ఉన్న హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చెప్తాను.
ఫస్ట్ లివాన్ తీసుకోవాలి. ఇలా ఒక 3 drops వేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. 3 drops అంటే మనకు చిన్న స్పూన్లో 1/2 స్పూన్ వస్తుంది. 1 2 3 ఇలా ఇప్పుడు ఈ సిరమ్ని ఇలా మన హ్యాండ్కి ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసేసుకోవాలి హెయిర్కి అనేది చెప్తాను. మనకు ఫస్ట్ హెయిర్ని 2 partsగా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ ఇట్లా 2 partsగా డివైడ్ చేసేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇట్లా సీరం తీసేసుకొని ఫస్ట్ మన హ్యాండ్స్కి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ మనకు హెడ్ ఉంటే హెడ్కి పెట్టుకోవద్దు ఎప్పుడైనా ఈ సీరము, ఓన్లీ హెయిర్కే పెట్టుకోవాలి. ఇట్లా పైనుంచి ఇలా 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 అనుకోవద్దు, ఇగో ఇలా 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 అప్లై చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇగో ఆయిల్ పెట్టుకున్నట్టు ఇలా ఇలా పెట్టేసుకుంటారు. ఆయిల్ పెట్టుకున్నట్టు ఎప్పుడు పెట్టుకోవద్దు. ఈ సీరం ఎలా యూజ్ చేస్తారంటే ఇలా కొంచెం కొంచెం ఇలా అప్లై చేయాలి. కొన్ని కొన్ని హెయిర్ తీసుకుంటే ఇలా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ ఉన్న హెయిర్ కూడా ఇలా ఇలా అప్లై చేసుకోవాలి. హెయిర్ సీరము ఆయిల్ పెట్టుకున్నట్టు అలా ఎప్పుడు అప్లై చేసుకోవద్దు. కొంతమంది హెయిర్కి ఇలా ఆయిల్ పెట్టుకున్నట్టు ఇలా ఇలా అప్లై చేసుకోవద్దు, ఇలా అసలే అప్లై చేసుకోవద్దు. హెయిర్ వచ్చేసి మనం కొంచెం హాఫ్గా డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కొంచెం హెయిర్ తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇగో ఇలా పైనుంచి కిందికి మెల్లిగా రావాలి. ఇలా ఇలా అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం హెయిర్ తీసేసుకొని మళ్ళీ ఇలా ఇలా అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం హెయిర్ తీసేసుకొని ఇలా ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ హెయిర్ మొత్తం ఇలా ఇలా అప్లై చేసేసుకోవాలి. కంప్లీట్గా పైనుంచి కిందికి మెల్లిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నా చేతికి సిరం అనేది ఏమీ లేదు. మళ్ళీ ఈ సిరము మళ్ళీ బంక బంక జిడ్డుగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే హెయిర్ చిక్కులు కాదు, అస్సలు ఉండదు. ఇలా అప్లై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ పక్క హెయిర్కి సిరం అనేది పెట్టాము కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక పక్క ఉన్న హెయిర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన విధంగా ఇప్పుడు కూడా 3 drops వేసుకోవాలి. 1 2 3. ఫస్ట్ మనం చేతులకు అప్లై చేసుకోవాలి, 2 handsకి. ఇప్పుడు కూడా చూపిస్తున్నాను, ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసినట్టు అసలే పెట్టుకోవద్దు. ఇప్పుడు కొంచెం కొంచెం హెయిర్ తీసుకోవాలి. ఇలా పైనుంచి కిందికి, పైనుంచి కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ కిందికి రావాలి. మళ్ళీ పైనుంచి కొంచెం హెయిర్ తీసుకొని పైనుంచి కిందికి రావాలి. ఇక్కడ థర్డ్ స్టెప్, ఇక్కడ పైనుంచి కిందికి రావాలి. మళ్ళీ ఇక్కడ కూడా పైనుంచి కిందికి రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మొత్తం హాఫ్ హెయిర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం పైనుంచి ఇలా మన హ్యాండ్స్ తోటి అప్లై చేసుకోవాలి. ఇలా కొంతమంది ఏమో ఆయిల్ ఇట్లా ఇప్పుడు ఇలా ఇలా పెట్టేస్తారు, అలా ఎప్పుడు అప్లై చేసుకోవద్దు. ఈ సిరం వచ్చేసి మన హ్యాండ్స్ తోటి అప్లై చేసుకోవాలి. ఇలా కొంతమందికి చాలా బాగా హెయిర్ ఉంటుంది, అంటే జుట్టు కొంచెం బాగా పెద్ద ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం హెయిర్ తీసేసుకొని అప్లై చేసుకోవాలి. ఇట్లా పైనుంచి కిందికి అప్లై చేసుకోవాలి. చూడండి, అప్లై చేసినప్పుడే నాకు హెయిర్ అనేది వస్తుంది. చూడండి, ఇట్లా పైనుంచి మొత్తం కిందికి వచ్చాక ఇప్పుడు ఈ హాఫ్ పార్ట్ మొత్తం హెయిర్ తీసేసుకొని ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కొంచెం మన చేతికి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మన హ్యాండ్స్ తోటే వేళ్ళతోటే అప్లై చేసుకోవాలి. ఇట్లా చేతితోటి ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ఇలా అస్సలు అనొద్దు, మన హ్యాండ్స్ తోటే అప్లై చేయాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ తోటే ఇలా మెల్లిగా పైనుంచి కిందికి రావాలి. ఇలా పైనుంచి కిందికి రావాలి. ఎప్పుడైనా ఈ సిరం అప్లై చేసేటప్పుడు హెడ్కి ఎప్పుడైనా అప్లై చేయదు, ఓన్లీ మన ఇప్పుడు కింది ఉన్న హెయిర్కే యూజ్ అవుతుంది.
ఇలా పైనుంచి కిందికి అప్లై చేయాలి. చూడండి మొత్తం కంప్లీట్గా సిరప్ అనేది మొత్తం కంప్లీట్గా మంచిగా హెయిర్కి అనేది అప్లై అయిపోయింది. చూడండి నా చేతికి ఏమీ లేదు. మళ్ళీ ఈ సిరం కూడా జిడ్డుగా బంక ఏం ఉండదు, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పైనుంచి ఇలా కిందికి వచ్చాక మొత్తం అప్లై అయిపోతుంది. ఇది అప్లై అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత అప్పుడు మనం జుట్టు అనేది డ్రై చేసుకోవాలి, అంటే చిక్కులు అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా మనం హెడ్ బాత్ చేశాకనే ఏ సిరం అప్లై చేయాలి. మనం హెడ్ బాత్ చేశాక ఒక 5 minutes తర్వాత అప్లై చేసుకోవాలి. నేను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను, ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చా కాబట్టి హెయిర్ అనేది అల్లుకున్నా, అంటే జుట్టు వేసుకున్నాను. అందుకే నా హెయిర్ కూడా కొంచెం పచ్చిగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ హెయిర్ అప్లై చేసుకున్నాక ఒక 5 minutes తర్వాత మనం కోమ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది కాబట్టి నేను ఈ కోమ్ తీసుకున్నాను. లేదంటే మీరు బ్రష్ టైప్స్ ఉంటాయి కదా, ఆ కోమ్స్ తీసుకోండి. చూడండి ఇప్పుడు 5 minutes కంప్లీట్ అయిపోయింది. ఇలా పై నుంచి కిందికి రావాలి. చూడండి నేను పై నుంచి ఇప్పుడు కిందికి హెయిర్ అనేది పై నుంచి కిందికి కోమ్ చేస్తున్నాను. చూడండి నాకు హెయిర్ అనేది అస్సలే ఊసిపోతలేదు. చూసాక హెయిర్ కూడా కొంచెం షైనీగా సిల్కీగా అవుతుంది ఫ్రెండ్స్. నా హెయిర్ చూడండి కొంచెం షైనీగా కనిపిస్తుంది కదా, కొంచెం మనం సిల్కీగా కూడా చాలా బాగుంటుంది హెయిర్ వచ్చేసి. లివాన్ హెయిర్ సిరం కూడా మీరు యూజ్ చేయండి. దీని మీద నేను చెప్తాను. ఈ హెయిర్ వచ్చేసి సిల్కీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఈ విటమిన్ దీని మీద చెప్పాను. ఇది వచ్చేసి 50 ml నాకు 150కే దొరికింది. నేను ఇది వచ్చేసి బిగ్ బాస్ కిట్లో ఆర్డర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 36 weeks ఉన్నది. అంటే 36 weeks అంటే మినిమం 3 years వస్తుంది కాబట్టి ఓకే. ఒక్కసారి మనం 150 పెట్టి తీసుకున్నా మంచిగా 36 weeks వస్తుంది. లేదు మీకు యూజ్ అవుతుందో లేదో అంటే చిన్న షాంపూ ప్యాకెట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. అంటే మన చిన్న షాప్లో కూడా దొరుకుతుంది. ఒక షాంపూ ప్యాకెట్ తీసేసుకొని మీరు యూజ్ చేసి మీకు ఎలా ఉంటుంది, మీ హెయిర్కి యూజ్ అవుతుందో లేదో అది వాడండి. వాడినాక ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి. మీకు ఈ హెయిర్ సీరం ఎలా అనిపించింది మీరు యూజ్ చేయండి. చేశాక మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.